జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారంటూ ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఢిల్లీ గురించి, ఢిల్లీలో ఏం జరుగుతుందో అందరికంటే ముందు మీరు పసిగట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్తూ ఉన్నారు చాలా కాలంగా. ఉందా అటువంటి ఇంప్రెషన్ ఏమన్నా? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉద్దేశం ఉన్నా కూడా ఈ రాబోయే 4 ఏళ్ళు జమిలీ రాకపోతే మరి 4 ఏళ్ళు మోడీ గారి పరిపాలన ఉంటుంది కాబట్టి హ్మ్. అంత రిస్క్ వేసి అంత తెలివి తక్కువ వ్యక్తి కాదేమో అనుకుంటున్నాను. ఏమవుతారు అటెళ్తే? తెలివి తక్కువతనం ఎలా అవుతుంది? కొన్ని మనం మాట్లాడకూడదు. హ్మ్. అది నీకు తెలిసిందే, నాకు తెలిసిందే, ప్రజలకు ఇంకా బాగా తెలుసు. హ్మ్. అందరికీ తెలిసిన దాని గురించి మళ్ళీ మనం స్పెసిఫిక్గా మాట్లాడి కొరింతో తలగొక్కోవాల్సిన అవసరం లేదు కొరివితో తలగొక్కటం అది? అనుకుంటున్నా. హుహు. అందరికీ తెలిసిన దాని గురించి ఎందుకు ఊరికే మనం మాట్లాడుకుంటాం కాంగ్రెస్ దగ్గర వెళ్ళాలనున్నా వెళ్ళడానికి భయపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అని అనుకోవచ్చు. యాజ్ ఫర్ యూ. నువ్వు హ్మ్. నేను. మీరు కూడా అదే అనుకుంటున్నారా? ఎవరైనా అదే అనుకుంటారని చెప్పారు. బట్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కూడా ఇప్పటికీ ఆయనకి కార్డియల్ రిలేషన్ ఉంది ఇలాంటి చర్చ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉంది. ఒకప్పుడు అయితే ఉన్నమాట నిజం, హ్మ్. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళట్లేదు కాబట్టి ఢిల్లీలో ఏం జరుగుతుందో భవిష్యత్తు తెలియదేమో ఇప్పుడు. అవును, హ్మ్. ఒకప్పుడు అయితే ఉన్నమాట నిజం. ఎందుకంటే పార్లమెంట్లో సపోర్ట్ కావాలి కాబట్టి అప్పుడు ఇతనికి రాజ్యసభ 11 మంది ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు కూడా 7 ఉన్నట్టున్నారు. ఒక్కొక్కరు జారిపోతున్నారు, 8 మెంబర్స్ ఉన్నారా? జారిపోతారు సులువుగా. ఇంకా సరిపోతారా? ఇంకా సరిపోతారా? ఇంకో ఇద్దరైతే ఖచ్చితంగా జారుతారు. మ్మ్. వాళ్ళు జారిపోతున్నారా మీరు గుంజుతున్నారా? గుంజితేనే జారిపోతారు, జారీలో ఉంటేనే గుంజుతారు. జారిలో ఉంటేనే గుంజుతారు, గుంజితేనే జారిపోతారు. రైట్. కూటమిలో లొక్కలొక్కలు ఉన్నాయా? కూటమిలో పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మనం మాట్లాడిన మాటలు సరే సోషల్ మీడియాలో కేసులు వాళ్ళ కూతుర్ల పైన కూడా తప్పుడుగా కామెంట్స్ పెట్టారనేది ఆయన మాట్లాడారు. కూతుర్ల కన్నీళ్లు చూసి మాట్లాడారని ఈరోజు మాట్లాడినట్టుగా చూశారు. బట్ ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు, మహిళలపైన దాడులు ఇవి కూడా ఆందోళన కలిగించే అంశాలు కాదా రామకృష్ణరాజు గారు? అది ముందు నుంచే ఉంది, ఇప్పుడు గతంలోనూ ఉంది. అత్యాచారాలు స్త్రీల మీద ఎక్కడ ఉంది, అది ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా అదొక వేలమేరుగా మారింది. దానికి కొంచెం మన చట్టం కొంచెం పదును పెట్టాలి. పదునున్న చట్టాన్ని కూడా సరిగా ఉపయోగించట్లేదని పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న స్టేట్మెంట్. డీజీపీ గారు ఏం చేస్తున్నారు అంటూ మాట్లాడారు ఆయన ఓపెన్గా. ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు చర్యలు ఫాస్ట్గా ఉండి శిక్ష ఫాస్ట్గా అమలు చేస్తే ఆ భయం ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ మూమెంటరీగా జరిగి ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేశాడు అంటే అది ఏదో మర్డర్కి ప్లాన్ చేసినట్టు ఒక 4 రోజుల ముందు ప్లాన్ చేస్తే జరిగి కాదు, అవి మూమెంటరీగా జరిగాయి. దానికి భయం అనేది క్రియేట్ అవ్వాలి. తర్వాత మనం తీసుకునే యాక్షన్ బట్టి ఆ భయం క్రియేట్ అవుతుంది. ఆ భయం క్రియేట్ అవుతుంది. ఆ యాక్షన్ అనేది డెఫినెట్గా ఉండవలసిన స్థాయిలో గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. దానికి కారణం చట్టాలు అనేది నా భావన. కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందంటారా? కొత్త చట్టం దిశా చట్టం మేము తీసుకొస్తే తీసేశారని జగన్ గారు అంటున్నారు. కేంద్రం అప్రూవల్ ఇవ్వాలి. కేంద్రం అప్రూవల్ ఇవ్వాలి అంటే అది అక్కడ పార్లమెంట్లో కూడా అప్రూవ్ అవ్వాలి. దాని మీద డిస్కషన్ జరగాలి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో మన చట్టం ఎంతసేపు ఏం చెప్తుంది, 100 మంది దోషులకి శిక్ష పడకపోయినా ఒక నిర్దోషిని కూడా శిక్షించకూడదు అని చట్టం మన ప్రియాంబుల్ అది. సో అక్కడ మరి ఎవడో ఒక నిర్దోషి శిక్షించబడుతున్నాడు తప్ప 100 మంది దోషుల మటుకు బయటపడిపోతున్నారు.